హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చివరలో సినిమా మొత్తాన్ని మార్చేలా ట్విస్టులు ఉండే డిఫరెంట్ మూవీ చూద్దాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆసక్తికరంగా సాగుతుంది, కానీ ఆ తర్వాత వచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇక చివరలో ఇచ్చే ట్విస్ట్ అయితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఈ సినిమా పేరు వోడ్కా డైరీస్. ఇది 2018లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. అతడు మంచు ప్రదేశంలో ఉన్న ఒక హోటల్ కు వచ్చాడు. తాను పోలీస్ అని బ్యాడ్జ్ తీసి చూపించాడు. ఆ తర్వాత ఇంతకు ముందు ఏం జరిగిందని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. హీరో తన భార్యను తీసుకుని రిలాక్స్ కావడానికి మనాలి వచ్చాడు. అతని భార్య రైటర్, నావెల్స్ రాస్తుంది. ఇప్పుడు కూడా ఏదో రాస్తుంటే ఎప్పుడు అదే పనా అంటుంటాడు. ఇదిగో చూడండి, మీరు పోలీసు, నేను రైటర్, మీ డ్యూటీ నా డ్యూటీని అస్సలు కంపేర్ చేయడం కుదరదు అంటోంది. ఎందుకు కుదరదు? మీరు అతడు హృదయాన్ని దొంగిలించాడని రాస్తారు, కానీ మేము ఆ క్రిమినల్ ఆర్గన్స్ కొట్టేశాడని అంటాం. ఇంకో విషయం గురించి చెప్పాలంటే మీరు ప్రేమతో నా ప్రాణం తీశారని రాస్తారు, కానీ మేము నమ్మించి మట్టు పెట్టాడని విచారణ చేస్తామని అంటుంటాడు. ఇప్పుడు కవిత్వం వినాలని ఉంది, ఏదైనా చెప్పు అంటుంటే నాకు మూడు లేదని ఆమె అంది. అయితే బుక్ ఇవ్వు, నేనే చదువుతా అని తీసుకుని చదువుకుంటూ పడుకున్నాడు. సడన్ గా ఎవడో హీరోను బాటిల్ తో అటాక్ చేశాడు. అంతకంటే ముందే అతని భార్యను చంపేశాడు. అయ్యయ్యో, నా భార్యకు ఏమైందని కళ్ళు తెరిచాడు. ఇదంతా అతని కళ, కానీ పక్కనే ఉన్న భార్య కనిపించలేదు. బాల్కనీకి వెళ్తే అక్కడే ఉంది. ఏమైంది అని అడిగితే మళ్ళీ అదే కళ అని చెప్పాడు. ఈ వెకేషన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. ఇంకొన్నాళ్ళు ఉండాల్సింది అని హీరో అసిస్టెంట్ అంటుంటే చాలా పని ఉంది, అది చూసుకోవాలి కదా అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోకు ఆఫీస్ నుంచి కాల్ చేసి పలానా చోట హత్య జరిగిందని చెప్పారు. వెంటనే హీరో అక్కడికి బయలుదేరాడు. ఒక అపార్ట్మెంట్ లో అమ్మాయిని ఎవరో హత్య చేశారు. ఆమె పేరు మేఘన అని చెప్పారు. డెడ్ బాడీని ఎవరు మొదట చూశారు అని హీరో అడిగితే ఒక వర్కర్ ను చూపించారు. ఇంతకు ముందు ఈ వర్కర్ మేఘన ఇంటి తలుపును తడితే తెరవలేదు. అప్పుడు పక్కింటి ఆంటీ ఇంటి నుంచి బయటకు వచ్చింది. మేఘన మేడం ఇంటిని క్లీన్ చేయాలి, తలుపు తడితే తీయడం లేదని చెప్పింది. నిన్న కూడా ఇలాగే జరిగిందని చెప్పింది. ఈ పక్కింటి ఆంటీ వెళ్లి చూస్తే తలుపులు లాక్ చేయలేదు. ఓపెన్ చేసి ఇద్దరు లోపలికి వెళ్లి చూస్తే మేఘన చనిపోయి ఉంది. ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు హీరో వచ్చి డెడ్ బాడీని చూశాడు. ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని హీరో వెతుకుతుంటే ఒక నోట్ బుక్ లో టికెట్ ఉంది. అది వోడ్కా డైరీ అనే హోటల్లో పార్టీ కోసం ఈ టికెట్ ను బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ పార్టీకి ఎంట్రీ టికెట్ ఇది. ఇలాంటి పార్టీలకు ఒంటరిగా వెళ్లరు, ఖచ్చితంగా ఇద్దరు కలిసే బుక్ చేసుకుని ఉంటారు. ఎవరో ఒకరు టికెట్ ను తీసుకెళ్లారు. మేబీ అది ఈ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు అని హీరో అన్నాడు. ఈ అమ్మాయిని అతడే చంపి ఉండే ఛాన్స్ ఉందని అనుమానించాడు. సీన్ కట్ చేస్తే వోడ్కా డైరీస్ అనే హోటల్ ను చూపించారు. అక్కడికి ఒక ప్రేమ జంట వచ్చింది. వారికి రూమ్ చూపించిన మేనేజర్ బయటకు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ రోజు మా హోటల్లో ముఖ్యమైన పార్టీ ఉంది, తప్పకుండా రావాలని ఎంట్రీ టికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత రోని, కావ్య అనే లవర్స్ ను చూపించారు. రోని అనేవాడు ప్లే బాయ్, కావ్యతో మాట్లాడుతూనే ఇంకో అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. అప్పుడామె నేను ఇలా డేటింగ్ కు వస్తానని కలలో కూడా అనుకోలేదు, నాకు చాలా కొత్తగా ఉందని అంటోంది. నాకు కూడా అని రోని అన్నాడు. సీన్ కట్ చేస్తే హీరో హత్య జరిగిన అపార్ట్మెంట్ లో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నాడు. మేఘన కారు దిగి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తోంది. ఆమె చేతిలో రిటెన్షన్ ఆఫ్ మర్డరర్ అనే నావల్ బుక్ ఉంది. అంతేకాదు వోడ్కా డైరీస్ అనే హోటల్లో జరిగే పార్టీకి సంబంధించిన 2 టికెట్స్ ఉన్నాయి. మేఘన ఇంట్లోకి వెళ్తుంటే ఇంట్లో ఉన్న ఎవరో ఆమె చేయి పట్టి లాగారు, కానీ లోపల ఎవరున్నారో రికార్డు కాలేదు. అతడు కిల్లరా లేక మేఘన లవ్వరా అని హీరో ఆలోచిస్తున్నాడు. అప్పుడు హీరో అసిస్టెంట్ అక్కడకు వచ్చి మేఘనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఆ టికెట్ ను అతడే తీసుకెళ్లే ఛాన్స్ ఉందని అన్నాడు. ఇక అతన్ని వెతకడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ను చూపించారు. అతడు పార్టీ జరిగే వోడ్కా డైరీ హోటల్ కు వచ్చాడు. ఒంటరిగా ఉన్న అమ్మాయి కోసం వెతికి ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే ఆమె దగ్గరకు వెళ్లి మీరు చాలా అందంగా ఉన్నారని అంటాడు. ఈ అమ్మాయి పేరు రోషిని. ఈ సినిమా హీరోయిన్ ఈమెనే. రోషినితో వివేక్ రొమాంటిక్ గా మూవ్ అవుతుంటే ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోయింది. అతనికి కోపం వచ్చింది. ఈ అమ్మాయిని ఎలా లైన్ లోకి తెచ్చుకోవాలో తెలియట్లేదే అని పక్కనున్న వాణ్ణి సలహా అడిగాడు. ఇది పీల్చు, మత్తెక్కుతుంది, ఆ తర్వాత వెళ్లి రొమాంటిక్ గా మాట్లాడు అని అతడు చెప్పాడు. అయ్యయ్యో, నాకు మత్తు పదార్థాలు వద్దురా బాబు అని చెప్పి రోషిని దగ్గరకు వెళ్లి మాట కలిపాడు. పార్టీ కంప్లీట్ కాబోతోంది. నెక్స్ట్ ఏం చేద్దామని ఆమె అడిగింది. మనం లాంగ్ డ్రైవ్ వెళ్దామా అని అడిగాడు. సరే అని కారెక్కి వెళ్తున్నారు. వారు హోటల్ నుంచి బయటకు వెళ్ళాక హీరో అతని టీం వచ్చింది. వివేక్ అనే అతడు ఉన్నాడా అని హీరో రిసెప్షనిస్ట్ ను అడిగాడు. ఇంతకు ముందు వివేక్ తో మాట్లాడిన కుర్రాన్ని
పట్టుకుని విచారిస్తున్నారు. వివేక్ ఎక్కడ అని అడిగితే, సార్ వాడు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఒక అమ్మాయిని తన దారికి తెచ్చుకోవాలని సజెషన్ అడిగాడు. ఇప్పుడు ఆమెతోనే కారులో వెళ్ళాడని చెప్పాడు. వాణ్ణి త్వరగా పట్టుకోవాలని హోటల్ నుంచి బయటకు వచ్చారు. వెంటనే ఇంటికి కాల్ చేసిన హీరో నేను రావడానికి లేట్ అవుతుందని పెట్టేశాడు. సీన్ కట్ చేస్తే కావ్య రోనీని చూపించారు. అతన్ని చూస్తూ ఇదంతా కొత్తగా ఉంది, కొంచెం భయంగా కూడా ఉందని అంటోంది. అదే టైంలో ఆమెకు తల్లి కాల్ చేసింది. అమ్మో అమ్మ కొంచెం సైలెంట్ గా ఉండమని చెప్పింది. సీన్ కట్ చేస్తే సినిమా స్టార్టింగ్ లో ఒక జంటను చూపించారు కదా. గడ్డపోడు అతని గర్ల్ ఫ్రెండ్ ఒక రూమ్ లో ఉన్నారు. ఆ గడ్డపోడు ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తే ఆపోజిట్ లోని రూమ్ లో ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటోంది. ఆమెను చూసి సైట్ కొడుతుంటే గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఏం చేస్తున్నావురా అని అడిగింది. ఇక ఇద్దరు పార్టీకి వెళ్లారు. ఇంకోవైపు లాంగ్ డ్రైవ్ లో ఉన్న వివేక్ రోషిని చూపించారు. నువ్వెవరో నాకు తెలియదు, నిన్ను నేను నమ్మి కారులో వస్తున్నా అని హీరోయిన్ అంటుంటే నేను హంతకుణ్ణి అని చెప్పాడు. అందమైన అమ్మాయిలను చంపుతాను, కానీ నిన్ను మాత్రం ఇప్పుడు చంపను, తర్వాత చంపుతా అంటుంటే రోషిని పగలబడి నవ్వుతోంది. ఆమెను అతడు టచ్ చేయబోతుంటే చెయ్యి తీయమని అంది. పార్టీలో ఉన్న కావ్యను చూపించారు. తను తల్లితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత పార్టీకి వచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ రోని వేరే అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు. అతడు ఆమెను కిస్ చేస్తుంటే కావ్య చూసి కన్నీరు పెట్టుకుంది. నన్ను మోసం చేశావు కదరా అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఇదే పార్టీలో గడ్డపోడు అతని గర్ల్ ఫ్రెండే కాక రోషిని కూడా తిరిగి వచ్చింది. కానీ వివేక్ కనిపించట్లేదు. సీన్ కట్ చేస్తే హీరోకు స్టేషన్ నుంచి కాల్ చేశారు. వివేక్ అనే అబ్బాయిని ఎవరో చంపారు, ఆ స్పాట్ కు వెళ్ళండి అని చెప్పారు. స్పాట్ కు వెళ్తే కారు ఉంది. అందులో రిడెప్షన్ ఆఫ్ మర్డరర్ అనే నావల్ బుక్ ఉంది. ఇదే బుక్ సీసీటీవీ కెమెరాలో చెక్ చేసినప్పుడు మేఘన చేతిలో కూడా ఉంది. ఇంతకీ ఈ వివేక్ ఎలా చనిపోయాడని ఆ చుట్టుపక్కల మొత్తం వెతుకుతున్నాడు. అతన్ని ఎవరో చంపి తలకిందులుగా వేలాడదీశారు. వీణ్ణెవరు చంపారా నాయన అని హీరో చూస్తుంటే అప్పుడు వోడ్కా డైరీస్ అనే హోటల్ నుంచి అసిస్టెంట్ కు కాల్ వచ్చింది. ఆ హోటల్లో కూడా ఒకరు చనిపోయారని చెప్పారు. అప్పుడు హీరో అతని టీం ఇక్కడ నుంచి బయలుదేరి హోటల్ కి వెళ్లారు. ఇంతకు ముందు గడ్డపోడు అని ఒకరిని చూపించారే, అతన్ని ఎవరో చంపి కబోర్డ్ లో దాచిపెట్టారు. అప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ అక్కడ కూర్చుని పిచ్చిదానిలాగా ఏడుస్తోంది. ఏమ్మా ఇతనికి ఏమైంది, ఎవరు చంపారు అని హీరో అడుగుతుంటే దీని అంతటికీ కారణం ఆ అమ్మాయే, మేము ఇక్కడికి వచ్చి ఉండకూడదు, ఆ అమ్మాయే చంపేసింది అని అరుస్తోంది. డెడ్ బాడీని చూసిన తర్వాత ఆ అమ్మాయి డిస్టర్బ్ అయినట్లుంది. అది గుర్తించిన హీరో ఈ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించండి అని అన్నాడు. ఇదే టైంలో కింద కూడా ఇంకో డెడ్ బాడీ ఉందని చెప్పారు. అరే ఇదేంట్రా ఇన్ని హత్యలు అని హీరో కిందకెళ్లి చూశాడు. అక్కడ రోనీని ఎవరో చంపి మంచులో పడేసి వెళ్లారు. ఏంట్రా ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఒక్క క్లూ కూడా దొరకట్లేదే అని హీరో ఆలోచిస్తున్నాడు. ఇదే టైంలో ఒక అమ్మాయి హీరోకు కాల్ చేసింది. ఆ వాయిస్ రోషిని యొక్క వాయిస్ లాగా ఉంది. హలో ఏసీపీ, నువ్వు ఈ కేసును సాల్వ్ చేయలేవు, హంతకులను అస్సలు కనిపెట్టలేవు, నీ వల్ల అయితే కనిపెట్టవయ్యా అని సవాల్ విసిరింది. అప్పుడు హీరో ఈ హత్యలు చేసింది ఒక అమ్మాయి అయి ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు భార్యకు కాల్ చేస్తే ఆమె ఫోన్ ను కూడా రోషినినే రిసీవ్ చేసుకుంది. ఎవరమ్మా నువ్వు, ఎందుకోసం నా భార్య ఫోన్ ను తీసుకున్నావు, నా భార్య ఎక్కడా అని అడుగుతున్నాడు. నీ వల్ల అయితే నీ భార్యను కనిపెట్టవయ్యా అని సవాల్ విసిరి ఫోన్ కట్ చేసింది రోషిని. అప్పుడు హీరోకు మస్తు కోపం వచ్చింది. కోపంగా ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు సిగ్నల్ పడడంతో రోడ్డుపై కార్ ఆపాడు. అక్కడికి ఒక సేల్స్ మ్యాన్ వచ్చి బుక్ కొనండి సార్ అంటున్నాడు. హీరో వద్దని అంటుంటే అతడు వదలకుండా కొనండి కొనండి అని వెంట పడుతూనే ఉన్నాడు. అప్పుడు ఆ బుక్కులను హీరో తోసేశాడు. కింద పడిన బుక్కులను తీసివ్వడానికి రోషిని వచ్చింది. అందులో ఒక బుక్ ఏంటంటే రిడెప్షన్ ఆఫ్ మర్డరర్. ఈ బుక్ బాగుంటుంది, మీరు దీన్ని కొని ఉంటే బాగుండేది అని రోషిని హీరోను చూస్తూ అంటోంది. ఈ అమ్మాయి వాయిస్ ని ఇంతకు ముందు ఎక్కడో విన్నానే అని హీరో అనుకుంటున్నాడు. అంతేకాదు ఈ బుక్ ను కూడా చాలా చోట్ల చూశాను అని గుర్తొచ్చింది. అదే టైంలో గ్రీన్ సిగ్నల్ పడింది. హీరో ఆ అమ్మాయిని పట్టుకుందామని అనుకుంటున్న క్రమంలో వెనుకున్న వాళ్ళు బండి తీయవయ్యా అని అరుస్తున్నారు. బండి పక్కకు తీసిన తర్వాత తిరిగి చూస్తే అక్కడ సేల్స్ మెన్ లేడు, హీరోయిన్ లేదు. ఇక్కడ ఒక అమ్మాయి సేల్స్ మెన్ ఉండేవారే, చూసారా అని అక్కడున్న వాళ్ళని అడుగుతుంటే ఎవరు చూడలేదని చెప్పారు. ఇప్పుడు హీరో ఇంటికొచ్చాడు. ఇంట్లో భార్య కోసం వెతుకుతుంటే అన్నౌన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ ఫోన్ అటెంప్ట్ చేయకుండా ఒక రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ చూస్తే రూమ్ అంతా పొగతో నిండిపోయి ఉంది. ఆ రూమ్ లోకి వెళ్ళగానే ఇతడు మైకంలో పడిపోయాడు. సీన్ కట్ చేస్తే హీరో మార్చురీకి వెళ్లి ఇప్పటి వరకు చనిపోయిన డెడ్ బాడీలను పరిశీలిస్తున్నాడు. ఒక్కో డెడ్ బాడీని చూసుకుంటూ వెళ్తుంటే ఐదోదిగా ఇంకో డెడ్ బాడీ ఉంది. ఇప్పటి వరకు 4 మాత్రమే హత్య చేయబడి చనిపోయారు, కానీ ఐదోదిగా చనిపోయింది
చనిపోయింది ఎవర్రా అని దుప్పటి తీసి చూస్తే హీరోకు తన ముఖమే కనిపించింది. హీరోనే అక్కడ డెడ్ బాడీగా పడి ఉన్నాడు. అది చూసి హీరో షాక్ అయ్యాడు. ఇప్పుడు హీరో ఇంట్లో కళ్ళు తెరిచాడు. ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరో బెడ్ వేసి పెట్టారు. ఆ పక్కనే హీరో యొక్క భార్య చనిపోయి పడి ఉంది. హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. నా భార్యని ఎవరు చంపారా అని ఏడుస్తున్నాడు. యాక్చువల్ గా ఇది కూడా హీరోకు వచ్చిన కథే. ఇప్పుడు అతని దగ్గరకు ఒకరు వచ్చారు. ఎవర్రా అంటే అది హీరో యొక్క అసిస్టెంటే. సార్ మీకేమైంది అని అడిగాడు. అప్పుడు హీరో టక్కున గన్ తీశాడు. సార్ ఏమైంది మీకు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆశ్చర్యంతో అతడు అడుగుతున్నాడు. అప్పుడు హీరో పాకెట్ నుంచి ఫోన్ తీశాడు. ఆ ఫోన్ చూస్తే పగిలిపోయి ఉంది. నా భార్య కనిపించట్లేదు, ఎవరో ఆమెను కిడ్నాప్ చేసినట్లున్నారు. ఈ ఫోన్ కు చివరగా ఎవరు కాల్ చేశారో ట్రేస్ చేయని తన అసిస్టెంట్ కి హీరో చెప్పాడు. అతడు కూడా వెళ్లిపోయాడు. ఇక హీరో ఇంటి నుంచి బయలుదేరి హోటల్ కు వెళ్ళాడు. ఆ హోటల్ ముందు ఒక పిల్లోడికి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు. అప్పుడు హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. నేను ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు ఈ హోటల్ ను మూయాలని చెప్పాను కదా, సీల్ కూడా చేశాను, కానీ ఈ హోటల్ ను ఎవర్రా తెరిచింది అనుకుంటున్నాడు. లోపలికి వెళ్లి మేనేజర్ తో గొడవ పడుతున్నాడు. ఏంటి సార్, హోటల్ మూయాలని చెప్పడానికి మీరెవరు, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు అని హీరోని అడుగుతున్నాడు. నన్ను అడగకుండా ఈ హోటల్ ను ఎలా ఓపెన్ చేశావు అని హీరో అడుగుతుంటే మిమ్మల్ని నేనెందుకు అడగాలి అని మేనేజర్ అన్నాడు. మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది, ఈ హోటల్ నడపడానికి నాకు లైసెన్స్ కూడా ఉంది, అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు పర్మిషన్ అడగాలి అని ఆ మేనేజర్ అన్నాడు. ఓ అలాగైతే ఇక్కడ జరిగిన హత్యలన్నీ దాయడానికి ప్రయత్నిస్తున్నావా, నాతో రా అని మేనేజర్ ను ఆ ప్రేమ జంట వచ్చినప్పుడు అక్కడ ఒక అతడు చనిపోయాడే ఆ రూమ్ కు తీసుకెళ్లాడు. ఆ రూమ్ తలుపు తడితే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి తలుపు తీసింది. ఎవరు మీరు, మీకేం కావాలి అని అడిగింది. ఓహో అయితే నువ్వు సరైపోయావా, నీ బాయ్ ఫ్రెండ్ చనిపోయాడు కదా, అప్పుడు హంతకురాలిని కూడా చూసావు కదా, ఇప్పుడు బాగానే ఉన్నావా అని అడుగుతుంటే ఆమె ఆశ్చర్యంతో ఏ హత్య ఏ హంతకురాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంది. హీరో పాట్న హీరో లోపలికి వెళ్తూనే ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు, నీ పాట్న నువ్వు లోపలికి వెళ్తున్నావు, మర్యాదగా బయటకు వెళ్ళు అని అరుస్తున్నారు. హీరో లోపల చూస్తుంటే అంతా నార్మల్ గానే ఉంది. అప్పుడు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. చనిపోయిన ఆ అబ్బాయి లోపల నుంచి బయటకు వస్తున్నాడు. హలో మేనేజర్, లోపల చల్లనీళ్లే వస్తున్నాయి, వేడి నీళ్లు కావాలి అని కంప్లైంట్ చేస్తున్నాడు అతడు. అతన్ని చూడగానే హీరో షాక్ అయిపోయాడు. రేయ్ నువ్వే చనిపోయావు కదరా, మళ్ళీ ప్రాణాలతో ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు. ఏంటి నేను చనిపోయానా, నువ్వెవరయ్యా అనవసరంగా మా రూమ్ కు వచ్చి గొడవ చేస్తున్నావు అని అతడు అంటున్నాడు. మొదట పోలీసులకు కాల్ చేయండి అని అతడు అరుస్తుంటే నేనేరా పోలీస్ అని హీరో అంటున్నాడు. ఐడి కార్డు చూపించి హీరో బయటకొచ్చాడు. బయటకొచ్చిన హీరోకు తలంతా గిర్రున తిరుగుతోంది. ఏంట్రా ఇది, చనిపోయిన వాళ్ళు ఎలా ప్రాణాలతో వస్తారు, అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా అనుకుంటున్నాడు. హీరో బాగా ఆలోచిస్తుంటే అక్కడికి అసిస్టెంట్ వచ్చాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు వెంటనే మార్చురీకి వెళ్ళు, చనిపోయారు కదా వాళ్ళ ఫోటోలను నాకు పంపించు, నాకు వెంటనే కావాలి అని అంటుంటే ఎందుకు సార్ అని అసిస్టెంట్ అడిగాడు. ఎందుకు ఏంటి అని అడగొద్దు, మొదట త్వరగా వెళ్ళు అని చెప్పాడు. హీరో అక్కడి నుంచి బయలుదేరబోతుంటే వివేక్ యొక్క కార్ వస్తోంది. వీడు చనిపోయాడు కదా, కానీ వీడి కార్ మాత్రం ఎటు వెళ్తోంది అని హీరో ఫాలో అయ్యాడు. ఆ కార్ ను ఫాలో అయిపోతే ఒక చోట కార్ ఆగింది. సినిమా స్టార్టింగ్ లో మేఘన అని ఒక అమ్మాయి చనిపోయింది. ఆమె ఆ కార్ లోంచి బయటకు వస్తోంది. అయ్యయ్యో ఈ అమ్మాయి కూడా చనిపోయింది కదా, కానీ ఈమె ప్రాణాలతో ఎలా వచ్చింది అని అనుకుంటున్నాడు. నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి ఏమ్మా నీ పేరు మేఘనానా అని అడిగాడు. అవును, ఇంతకి మీరెవరు అని అడిగింది. అవును నువ్వు చనిపోయావు కదా, కానీ ప్రాణాలతో ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు. ఏంటి నేను చనిపోయానా, ఎవరయ్యా నువ్వు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే పోలీసులకు కాల్ చేస్తా అంది. నువ్వు ఎవరికైనా కాల్ చేసుకో, కానీ నువ్వు ప్రాణాలతో ఎలా వచ్చావో అది మాత్రం చెప్పు అంటుంటాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చింది. వీడేదో సైకోలాగా ఉన్నాడు అని పోలీసులకు కాల్ చేసింది. ఇదే టైంలో అక్కడికి వివేక్ వచ్చాడు. రేయ్ నువ్వు కూడా చనిపోయావు కదరా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంటాడు. ఎవరయ్యా నువ్వు, ఇక్కడికి వచ్చి అనవసరంగా వాగుతున్నావు, నేనెప్పుడు చనిపోయాను, ఎవరైనా చనిపోతే ప్రాణాలతో తిరిగి వస్తారా అని ప్రశ్నిస్తున్నాడు. స్పాట్ కు పోలీసులు వచ్చారు. పోలీసులను చూసిన హీరో వీళ్ళను అరెస్ట్ చేయండి అంటున్నాడు. అప్పుడు పోలీసులు ఇతని దగ్గరకు వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హలో ఎందుకు నా వెనక వస్తున్నారు, వాళ్ళను పట్టుకోండి అయ్యా అంటున్నాడు. అప్పుడు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయాలో మాకు బాగా తెలుసు, మొదట నిన్నే అరెస్ట్ చేయాలి అని అంటుంటే నేనెవరో మీకు తెలుసా అంటున్నాడు. ఐడి కార్డ్ తీసి చూపిస్తే ఆహా ఇందులో సూపర్ గా ఉన్నావు, కానీ మాతో రా అని పిలుస్తున్నారు. జీప్ లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నారు. రేయ్ నీదేం ర్యాంకు నాదేం
ర్యాంకు, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావా అంటుంటాడు. నిన్ను ఏం చేస్తానో చూడు అని తిడుతూనే ఉన్నాడు. అప్పుడు జీప్ లో ఏదో ప్రాబ్లం వచ్చి ఆగింది. హీరో ఏమనుకున్నాడంటే ఏదో తప్పుగా జరుగుతోంది, వీళ్ళతో పాటు వెళ్తే పెద్ద సమస్య వచ్చేటట్లు ఉంది, అందువల్ల ఇక్కడ ఉండకూడదురా అని పరిగెత్తాడు. పోలీసులు కూడా ఇతని వెనకే వస్తున్నారు. కానీ హీరో అక్కడి నుంచి పరిగెత్తాడు. ఈ సీన్ నే స్టార్టింగ్ లో చూపించారు. అప్పుడు హీరో ఎక్కడైనా దాక్కుందామా అని ప్రయత్నిస్తున్నాడు. అక్కడికి రోషిని వచ్చి హీరోను ఒక చోటుకు తీసుకెళ్లింది. మీరేం భయపడకండి, మిమ్మల్ని సేఫ్ గా నేను చూసుకుంటా అంది. ఒక చోట పెట్టి ఆమె వెళ్లిపోయింది. అప్పుడు అతడు ఇంతకీ ఈ అమ్మాయి నన్నెందుకు కాపాడింది అనుకుంటున్నాడు. కింద వంగి చూస్తే ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో జాన్సన్ కఫే అని రాసి ఉంది. ఇక్కడికి నేను వెళ్ళాలేమో అనుకుని పోలీసులకు చిక్కకుండా అక్కడికి వెళ్ళాడు. స్టార్టింగ్ సీన్ లో చూపించారు. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి ఐడి కార్డ్ తీసి అశ్విని దీక్షిత్ పోలీస్ అని చెప్పాడు. లోపలికి వెళ్లి చూస్తే రోని అందరికి మందు పోస్తున్నాడు. వీడు కూడా చనిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు అని అనుకుంటున్నాడు హీరో. అతన్నే తీక్షణంగా చూస్తుంటే హీరోను చూస్తూ మీకేం కావాలని అని రోని అడిగాడు. వోడ్కా అని హీరో చెప్పాడు. హీరో వోడ్కా తాగిన తర్వాత వీడితో మాట్లాడి ఎందుకు గొడవ పడేది, వీడికి కూడా ఏమీ తెలియనట్లుంది అని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న హీరోకు అతని అసిస్టెంట్ నుంచి కాల్ వచ్చింది. సార్, నేను మార్చురీకి వెళ్లి చూశాను, కానీ అక్కడ ఎలాంటి డెడ్ బాడీస్ లేవు. అసలు నలుగురు చనిపోయి డెడ్ బాడీలు రాలేదని వాళ్ళు చెప్పారు. నాకేమీ అర్థం కావట్లేదు. నేను స్టేషన్ కు కాల్ చేసి చెప్పనా అంటుంటే వద్దు వద్దు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, కానీ బయలుదేరి మా ఇంటికి రా అని చెప్పాడు. కొంచెం సేపు అయ్యాక హీరోకు రోషిని కాల్ చేసింది. నేను నీకు చాలా క్లూస్ ఇచ్చాను, అప్పుడే నువ్వు ఏమీ కనిపెట్టలేకపోయావు, నీ భార్యను కూడా నువ్వు గుర్తించలేకపోయావు, నీ వల్ల అవుతుందా అని అంటుంటే ఇదిగో చూడు, తప్పకుండా నేను నా భార్యను కనిపెడతాను, నిన్ను కూడా కనిపెట్టి జైల్లో వేస్తా అంటున్నాడు హీరో. ఇదిగో చూడయ్యా, మొదట నువ్వు చనిపోయిన వాళ్ళు ఎలా ప్రాణాలతో వచ్చారో కనిపెట్టు అంది. అనవసరంగా ఇంకేదేదో ఆలోచించకు అని ఫోన్ కట్ చేసింది. అప్పుడు హీరో బాగా ఆలోచిస్తున్నాడు. వీళ్ళు ఎలా చనిపోయారు, ఎవరు చంపారు, ఎలా ప్రాణాలతో వచ్చారు అని అంతా చూస్తున్నాడు. ఏదేదో రాశాడు, ఏదేదో చదివాడు. ఆ రోజు రాత్రంతా హీరో ఈ కేసు గురించే ఆలోచించి అలాగే పడుకున్నాడు. మరుసటి రోజు కళ్ళు తెరిచి చూస్తే అక్కడికి అసిస్టెంట్ వచ్చాడు. అతని దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగింది, నెక్స్ట్ మనం ఏం చేద్దాం అని అడుగుతున్నాడు. అప్పుడు అతడు ఎవరయ్యా నువ్వు, నా ఇంట్లోకి ఇలా వచ్చావు, కిటికీలు పగలగొట్టుకుని లోపలికి వచ్చావా అంటున్నాడు. రే, నన్ను నువ్వు కూడా మర్చిపోయావా, నేను నీ బాసున్రా అని హీరో అంటున్నాడు. బాసు లేదు గీసు లేదు, మొదట నా ఇంటి నుంచి వెళ్ళవయ్యా అన్నాడు. నువ్వు దొంగోడివా అని అంటుంటే అప్పుడు హీరోకు కోపం వచ్చి అతను గొంతు పట్టుకున్నాడు. ఓహో, అయితే నువ్వు కూడా ఆ అమ్మాయితో కలిసిపోయావా, మీరంతా తోడు దొంగలా అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ అసిస్టెంట్ అయ్యో సార్, నన్ను వదిలేయండి, అసలు మీరెవరో నాకు తెలియదు, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇప్పుడు హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. ఆలోచించి చించి తల పగిలిపోతోంది. పిచ్చి పట్టినట్లు అరుచుకుంటూ వెళ్తున్నాడు. జేబులో చెయ్యి పెట్టి చూస్తే చిన్న పేపర్ ముక్క ఉంది. ఆ చిన్న పేపర్ లో ఒక ఇంటి అడ్రస్ రాసి ఉంది. ఒకవేళ ఆ ఇంటికి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వేగంగా వెళ్ళాడు. ఆ ఇల్లు ఆల్రెడీ హీరోకు బాగా తెలుసున్నట్లుంది. చూసినట్లు కొన్ని జ్ఞాపకాలు కూడా వచ్చాయి. నేరుగా ఇంట్లోకి వెళ్ళగానే ఒక ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ను ఆన్ చేశాక పాస్వర్డ్ అడిగింది. పాస్వర్డ్ కరెక్ట్ గా వేసి ఓపెన్ చేశాడు. డెస్క్ టాప్ లో ఒక ఫోటో కనిపించింది. ఒక గడ్డపోడితో హీరో యొక్క భార్య ఉంది. అతడు చాలా స్టైల్ గా ఉన్నాడు. అతని ఫేస్ మాత్రం కరెక్ట్ గా చూపించలేదు. ఏంట్రా ఇది, అలాగైతే నా భార్యకు ఇతనికి ఏదో ఇల్లీగల్ కనెక్షన్ ఉన్నట్లుంది, అందువల్లే నన్ను పిచ్చోడిగా సృష్టించడానికి ఈమె ఇంత ప్లాన్ వేసుకుందా అనుకుంటున్నాడు. నేనంతా కనిపెట్టా, నాకంతా అర్థమైంది అని అరుస్తూనే అక్కడ మైకంలో పడిపోయాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఒక రూమ్ లో ఉన్నాడు. నేనంతా కనిపెట్టానే, నన్ను మాత్రం వదులు అని అరుస్తున్నాడు. అప్పుడు అక్కడికి రోషిని ఆమె గ్రూప్ వచ్చింది. ఓహో, అయితే ఈ ప్లాన్ లో మీరు కూడా ఒక భాగమేనా, నా భార్యతో మీరంతా కలిసి నన్ను మోసం చేశారా అంటున్నాడు. మేమెందుకు నిన్ను మోసం చేస్తాం, ఇంతకీ మీ భార్యను మీరు కనిపెట్టారా అని రోషిని అడిగింది. నేను ఆమెను కనిపెట్టలేకపోయాను, అతనితో ఆమె వెళ్లిపోయిందా, నేను ఇంతకు ముందు ఒక ఫోటో చూశాను, వాడితోనే ఉందా అంటున్నాడు. ఇంతకీ వాడెవరు అని అడిగితే రిషి గౌతమ్ అని చెప్పింది. ఎన్నాళ్ళుగా ఇదంతా సాగుతోంది అని అడిగితే జూలై 27 అని నావల్ ను చూపించింది. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూపిస్తున్నారు. హీరో భార్యతో ఫోటోలో ఉన్నది వేరెవరో కాదు, హీరోనే. యాక్చువల్ గా హీరో పోలీస్ కాదు, నావలిస్ట్. హీరో చాలా బుక్కులు రాశాడు. ఇప్పుడు కూడా రిడెంప్షన్ ఆఫ్ మర్డరర్ అనే నావల్ ను రిలీజ్ చేశాడు. అది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నావెల్. హీరో స్టేజ్ కి వెళ్తుంటే
అంతా చప్పట్లు కొడుతున్నారు. అతని భార్య కూడా అక్కడ కూర్చుని ఉంది. కానీ ఆ సభలో భార్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్టేజీ దిగి కిందకు వస్తున్నాడు. ఇప్పుడైనా నా భర్త నన్ను హత్తుకుని నా గురించి కొంచెం గొప్పగా చెప్తాడని అనుకుంటే అతడు అస్సలు పట్టించుకోలేదు. ఫ్యాన్స్ దగ్గరికి వెళ్లి వాళ్లకు ఆటోగ్రాఫ్లు ఇస్తున్నాడు. వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాడు. అప్పుడు భార్య తనంతట తానే అతని దగ్గరకు వచ్చి, మీరు చాలా బిజీగా ఉన్నట్లున్నారు, నేను రూమ్ కు వెళ్తా అని వస్తోంది. ఆమె కోపంగా వెళ్తుంటే, ఏమ్మా ఆగు, నువ్వు లేకుండా అసలు ఇదంతా జరిగేదే కాదు, దయచేసి నన్ను అర్థం చేసుకో, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా అంటున్నాడు. అవునండి, మీరు బిజీగా ఉన్నారు, నాకు అర్థం అవుతోంది. ఇంకోసారి మాత్రం మీ పుస్తకం రిలీజ్ అని చెప్పి నన్ను మాత్రం తీసుకురావద్దు అంటోంది. నన్ను తీసుకొచ్చినా కూడా మీరు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు. కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళను. నేను రూమ్ కు వెళ్లి వెయిట్ చేస్తా అంది. ఆమె ఫుల్ గా మందు కొట్టి వెళ్లేటప్పుడు సరిగా నిలబడలేకపోతోంది. అటు ఇటు ఆడుతోంది. అప్పుడు అటువైపు వెళ్తున్న ఒక అతడు చూసి, మేడం ఏమైంది మీకు, మీ రూమ్ ఎక్కడ ఉంది అని ప్రేమగా తీసుకెళ్తున్నాడు. రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అప్పుడు ఆమె ఏమనుకుంటోందంటే, మత్తులో ఉంది కదా, నా భర్తే నన్ను తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టాడని అనుకుంది. అందువల్ల అతని భుజంపై వాలింది. ప్రేమగా మాట్లాడుతోంది. అప్పుడు హీరో, అయ్యయ్యో నా భార్య నాపై కోపంతో వెళ్ళిందే, ఆమెను బుజ్జగిద్దామని రూమ్ కు వచ్చాడు. ఇక్కడ ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయాడు. వీడెవడు, మీ ఇద్దరి మధ్య ఏం సాగుతోంది అని అడుగుతున్నాడు. నేను రాకపోతే నువ్వు కంటికి కనిపించినోడిని రూమ్ కు తీసుకొస్తావా అని భార్యను తిడుతున్నాడు. అప్పుడు అతడు, ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఏమీ జరగలేదు, ఆమె మత్తులో అటు ఇటు పడుతూ లేస్తూ వస్తుంటే నేనే జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను, అంతే తప్ప ఇంకేమీ లేదు, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్నాడు. మొదట నువ్వు రూమ్ నుంచి బయటకు వెళ్ళరా అని తిట్టగానే అతడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత హీరో భార్యతో గొడవ పడ్డాడు. మత్తులో ఉన్న ఆమె ఏమంటుందంటే, ఇదిగో చూడు, నువ్వు వచ్చావనే నేను వాడితో ప్రేమగా మాట్లాడాను, అతని భుజంపై ఒరిగాను, కానీ వాడున్నది 5 నిమిషాలే, ఆ 5 నిమిషాల్లో నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో తెలుసా అంటోంది. నిన్ను వాణ్ణి అసలు కంపేరే చేయలేము, వాడెంత ప్రేమగా ఉన్నాడో తెలుసా అంది. అలా మాట్లాడొద్దు అని హీరో కోపంతో ఒక బాటిల్ ను విసిరేశాడు. ఆ బాటిల్ పగిలిపోయి హీరోయిన్ తలకు తగిలింది. అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఇదే టైంలో వెళ్లిన వాడు మళ్ళీ వచ్చాడు. తప్పుగా అనుకోకండి, సారీ చెప్దామని అతడు వచ్చాడు. కానీ అక్కడ చూస్తే హీరో యొక్క భార్య చనిపోయి పడి ఉంది. ఏం చేసావయ్యా ఈమెను, నేను పోలీసులకు చెప్తా అని అతడు వెళ్ళాడు. ఇప్పుడు హీరో దగ్గరగా వెళ్లి చూస్తే భార్య చనిపోయింది. భార్యను అలా చూసి తట్టుకోలేకపోయాడు. ఇక పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అతడు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళాడు. తానే పోలీసు అని, ఆ కేసును తానే విచారణ చేస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. ఇతడు ఒక బుక్ రాశాడు కదా, అది క్రైమ్ నావెల్. అందులో వచ్చే హీరో క్యారెక్టర్ గా తనను తాను ఊహించుకుని బిహేవ్ చేశాడు. ఆ తర్వాతే ఇతన్ని తీసుకెళ్లి రోషిని ట్రీట్మెంట్ ఇచ్చేది. రోషిని ఒక డాక్టర్. ఆమె ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇతడు సపోర్ట్ చేయలేదు. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మనమెందుకు ఆ బుక్ లోని కథలాగా ఇతని స్టోరీని క్రియేట్ చేయకూడదు అనుకుంది. అలాంటి సీన్ క్రియేట్ చేసి అతనికి క్లూలు ఇచ్చి అతడే ఇదంతా గుర్తించేలా చేస్తే తప్పకుండా అతడు పిచ్చి నుంచి బయటపడతాడు. రోషినినే టీమ్ ను ఏర్పాటు చేసి ఇదంతా చేసింది. ఆ బుక్ లో ఏదైతే ఉందో అలాగే క్రియేట్ చేసింది. అంతేకాదు ఈమె అప్పుడప్పుడు కాల్ చేసి క్లూలు ఇచ్చేది. మీరు అలా చేయండి, ఇలా చేయండి అని క్లూలు ఇచ్చేది. చివరగా తన జేబులో ఉన్న ఒక పేపర్ ను చూసి ఒక అడ్రస్ కు హీరో వెళ్ళాడు కదా, ఆ ఇల్లే హీరో భార్య ఉన్న ఇల్లు. ఈ సినిమా అంతా కూడా యాక్చువల్ గా ఆమె చనిపోయింది. అతడు తన భార్యను చూస్తున్నది, మాట్లాడుతున్నదంతా కూడా అతని ఇమాజినేషన్. ఇదంతా చెప్పినప్పుడు హీరో ఆశ్చర్యపోతున్నాడు. నేనే నా భార్యను చంపానా అని రియాలిటీలోకి వచ్చాడు. ఇప్పుడు సంవత్సరం తర్వాత చూపించారు. హీరో కొంచెం బాగయ్యాడు. ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాడు, పోయిటరీ రాస్తున్నాడు. అప్పుడు రోషిని అతని దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారు అని విచారిస్తోంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత హీరో చూస్తుంటే అతని పక్కన భార్య ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు. నిజంగా చెప్పాలంటే హీరో ఇంకా పూర్తిగా కోరుకోలేదు. అతని భార్య అప్పుడప్పుడు కళ్ళకు కనిపిస్తోంది. తన భార్య తనతోనే ఉన్నట్లు అతడు జీవిస్తున్నాడని చూపించి సినిమాను ముగించారు. ఏంటి ఫ్రెండ్స్, మనం మొదట్లో చెప్పుకున్నట్లు ఈ సినిమా డిఫరెంట్ గా ఉందా లేదా? ఈ సినిమా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి సినిమాలు మీ ఫ్రెండ్స్ కూడా చూడాలంటే వారికి షేర్ చేయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.